గ్రామ ఖాతా నిర్వహణ. ఈ గ్రామ ఖాతా ఏంది అంటే గతంలో చెప్పినాం మనం భూభారతి. ఈ భూభారతి చట్టంలో గ్రామ ఖాతా నిర్వహించాలని చెప్పేసి ఒక అంశాన్ని చేర్చారు. కానీ అది నీరు గారిపోతుంది. అనుకున్న లక్ష్యాలనైతే చేరుకుంటలేదు. ఏంది ముచ్చట అంటే ఒక సర్వే నంబర్‌లో ఇప్పుడు ఒక ఊరు తీసుకుంటే యూనిట్‌గా ఆ ఊర్లో ఒక సర్వే నంబర్‌లో గాని అన్ని సర్వే నంబర్‌లలో మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి? భూమి కొనేటోడు ఎవడు కొంటుండు? అమ్మేటోళ్ళు ఎవరు అమ్ముతుర్రు? ఎంత భూమి అమ్ముతుర్రు? ఎంత భూమి కొంటుర్రు? దాంట్లో ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఆ వక్ఫ్ బోర్డు భూమి ఎంత ఉంది? దేవాదాయ శాఖ భూమి ఎంత ఉంది? అటవీ శాఖ భూమి ఎంత ఉంది? ఇట్లా అన్ని వివరాలలో జరుగుతున్నటువంటి మార్పులు, చేర్పులు, లావాదేవీలకు సంబంధించి ఒక రికార్డు మెయింటైన్ చేయాలని చెప్పేసి భూభారతి చట్టంలో స్పష్టంగా పెట్టిరు. కానీ మన అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. సో ఆ రికార్డులను క్లియర్ గా మెయింటైన్ చేయట్లేదట. దానివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోవట్లేదు. సో అట్లా మెయింటైన్ చేస్తే ఏమైందంటే ఈ గతంలో ఆన్లైన్ ఉండడం వల్ల కొంతమందికి ఈ విలేజ్లలో ఉన్న వాళ్ళకి సాంకేతికత లేక ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ చూసి ఆ రికార్డులను ఏమంటే వాళ్ళు ఇయ్యక ఇట్లా చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు గ్రామ పంచాయతీలనే మంచిగా రికార్డులు మెయింటైన్ చేసిన అనుకో ఆ ఊరికి సంబంధించి ఊకే మండల ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. ఆ ఊరికి సంబంధించిన అన్ని రికార్డులు, అన్ని భూముల వివరాలు, ఆ లావాదేవీలు అలా చేస్తే ఏదైనా నీకు భూ సమస్య వచ్చినప్పుడు సెక్రటరీకి ఇచ్చి ఆర్టీఐ కింద అడిగిన ఇస్తాడు, ఒట్టి అప్లికేషన్ పెట్టుకున్నది ఇస్తాడు. అప్పుడు ఒక పారదర్శకత అనేది పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గ్రామ ఖాతాల నిర్వహణకు గ్రహణం అనే వార్త చూస్తున్నాం మనం. వీళ్ళు ఏమంటారు అంటే భూభారతి చట్టంలో స్పష్టంగా పేర్కొన్న పట్టించుకోయే యంత్రాంగం నకలు తీసి భద్రపరచాల్సి ఉన్నా కూడా పట్టింపు లేదు. ఏంది ఓ సర్వే నంబర్లో ఓ ఏ రకం భూమి ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఏమైనా జరిగిందా, లేకపోతే యాజమాన్య హక్కుల మార్పు జరిగిందా, ఇట్లాంటి కీలక సమాచారాన్ని పహాని పత్రాలు అయితే వెల్లడిస్తే మనందరినీ సముచ్చట్నేది. అయితే గ్రామం కేంద్రంగా సమస్త భూముల సమాచారాన్ని గ్రామ ఖాతా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే భూభారతి ఆర్ఓఆర్ 2025 యాక్ట్ లో పహాని గ్రామ ఖాతాల నిర్వహణ అంశాన్ని చేర్చారు. సో భూముల యాజమాన్య మార్పిడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాన్యువల్ గా నమోదు చేయాలని స్పష్టంగా రాసిరల్లా. మాన్యువల్ గా అంటే చేతి రాజుతోటి రాసి పెట్టాలి. ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ అంశాన్ని రెవెన్యూ యంత్రాంగం అమలు చేయడం లేదు.